తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఏఆర్టీ సెంటర్ కు వచ్చిన హెచ్ఐవి వ్యాధి సోకిన చిన్నారులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టగా డీఎస్పీ జనార్దన్ రావు పాల్గొని వారి సేవలను అభినందించారు. గుంటూరుకు చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీ నేతృత్వంలో తెనాలి జిల్లా వైద్యశాల ఏఆర్టీ సెంటర్కు మందులు, పరీక్షల నిమిత్తం వచ్చిన హెచ్ఐవి వ్యాధిగ్రస్త చిన్నారులకు శనివారం పోషకాహారంతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల నుండి ఆసుపత్రికి వచ్చిన చిన్నారులకు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరు కాగా కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, మహాప్రస్థాన సేవా సమితి కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ తదితరులతో కలిసి పిల్లలకు పోషకాహార కిట్ల పంపిణీ చేసి మధ్యాహ్నం భోజనం అందజేశారు. తెనాలి జిల్లా వైద్యశాల ఏఆర్టీ సెంటర్ నందు వైద్యం మరియు మందుల నిమిత్తం ఇచ్చేసిన వారికి పోషకాహార కిట్లను పంపిణీ చేయడం అభినందనీయమని డీఎస్పీ జనార్దన్ రావు, కొత్త సుబ్రహ్మణ్యం తదితరులు పేర్కొన్నారు. ప్రతి నెల 2వ శనివారం ఈ సెంటర్కు అనేక ప్రాంతాల నుండి మందులు, వైద్యం నిమిత్తం వస్తున్న చిన్నారులకు ప్రభుత్వం ఇచ్చే ఖరీదైన మందులకు ధీటుగా పోషకాహారం కూడా అందించాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కుర్రాశ్రీను ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవకులకు ధర్మరాజు, తుల్లిమిల్లి పోతురాజు, అక్కల రమేష్, జీవి నారాయణ, కుర్రా శ్రీనివాసరావు, బాణావత్తు బాలునాయక్, తుల్లిమిల్లి చంటి, పోతురాజు, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. బాబా గారు ఒక మంచి ప్రోగ్రామ్ని మరి మన జిల్లా వ్యాప్తంగా కూడా మొదలుపెట్టారు. అదేంటంటే మరి హెచ్ఐవి పిల్లలకి పోషకాహారం మందులు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారు, మంచి మందులు ఇస్తున్నారు. దానికి తోడు మంచి పోషకాహారం అవసరం. కానీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు పాపం ఆ పోషకాహార లోపం వల్ల ఈ మందులు కూడా పనిచేయవు, దుష్పరిణామాలు వస్తాయి. కాబట్టి మంచి పోషకాహారం ఇవ్వడానికి కొరకు ఇది అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబా వారు ఇది చేయటం చాలా గొప్ప విశేషం. దీనికి మన తెనాలి ఎంతోమంది దాతలు ఉన్నారు. ఒక్కొక్క పిల్లాన్ని స్పాన్సర్ చేసుకున్న ఒక నెలకు 1000 రూపాయలు చొప్పున అవుతాయి. ఒక పిల్లాన్ని స్పాన్సర్ చేసుకుని చాలా ఉపయోగంగా ఉంటుంది. చిన్న పాపలు ఉన్నారు, ఇందులో చాలామంది ఉన్నారు. ఈ మంచి కార్యక్రమానికి అందరూ చేయూతనివ్వాలని, చేయూతనిస్తారని ఈరోజు మీ అందరినీ కోరుకుంటున్నాం. ట్రస్ట్ ప్రవేశపెట్టినటువంటి పోషకాహారాన్ని మేము స్వాగతిస్తూ మా సంస్థ తరఫున ఒక అమ్మాయికి అడాప్ట్ చేస్తాం. అడాప్ట్ చేసుకుని మేము ప్రతి నెల ఇస్తాం. ఆ అమ్మాయి యుక్త వయసులో వచ్చే వరకు ఇస్తాం. ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామివారు ఈ పిల్లలకి 4 రోజులు సరిపడా బలవర్ధకమైన ఆహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరందరితో పాటు నేను పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఈ పిల్లలకి ఆ వ్యాధి ఎట్లా వచ్చింది, వాళ్ళు ఎందుకు ఉన్నదనే ఆలోచన కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. వాళ్ళకి పుట్టుకతోనే శాపగ్రస్తులై పుట్టడం జరిగింది. మీరందరూ దాతలు మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఒక్కొక్కరు మనం అడాప్ట్ చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని, వారికి మంచి జీవన విధానం కల్పిస్తే బాగుంటుందనేది ఈ పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి. అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అభవం శుభమో తెలియని చిన్నపిల్లలకి, చిన్నారులకి హెచ్ఐవి సోకింది అని తెలియని కూడా పిల్లలకు మరి అటువంటి పిల్లలకు పోషకాహారం ప్రభుత్వం నుంచి అయితే మంచి మందులు ఇస్తున్నారు. వారికి మరి బలమైన ఆహారం ఇచ్చే దాని తోడుగా వారు కూడా కొంతకాలం మరి రోగ నిరోధక శక్తి పెరిగే విధంగా ఉండేటట్టుగా, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. స్వామి స్వయంగా చూసి వారి మధ్యలో మెదిలింది వీరికి పోషకాహారం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. దాని మీద ఈ ప్రాంతంలో కూడా మరి తెనాల్లో కూడా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు స్వయంగా వారు కూడా ఇచ్చేసి ఇక్కడ ఈ రోజున చిన్నారులకి పోషకాహారం కిట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన తెనాలి డీఎస్పీ గారు రావడం, అలాగే మరి కుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ శ్రీమతి ముమ్మనేని భానుమతి గారు రావడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది.